రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మారని దేవుడవు తండ్రి, మార్పు చెందని దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండు దేవుడవు, యుగయుగాలు కృపచూపు దేవుడవయ్యా. అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు దేవా. అందును బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి, నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి మమ్మును రక్షించాలని తండ్రిని మహిమను సింహాసనాన్ని పరలోకాన్ని విడిచిపెట్టి దీనుడిగా రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన శిలువ కార్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయ్యా, బానిసత్వ బ్రతుకుల నుండి మమ్మను విడిపించినారు దేవా. సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను కాపాడినారు దేవా. మిమ్మను సేవించే గుంపులో మమ్మను చేర్చుకున్నారు. నీతిమంతులుగా చేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి నీ ప్రియ బిడ్డలతో కలిసి మిమ్మను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మిమ్మను గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, కొరతలు, అవసరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు, కష్టాలను సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధింపబడుచున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలను మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అభివృద్ధిని అనుగ్రహించండి. బిడ్డల చేతి పనులన్నింటినీ మీరు దీవించండి. బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చెయ్యండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి ఎదిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. శోధనల పాలవుతున్నారు. సమస్యలను బట్టి, శ్రమలను బట్టి ఎంతగానో నలిగిపోతున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు కనికరించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంత ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఉద్యోగం రాక ఎంతో బాధపడుచున్నారు దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీర్చుకోలేక నలిగిపోతున్నారు దేవా. అయ్యా, దయచేసి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి లేవలేని స్థితిలో ఉంటున్నారు. మరణాపాయ స్థితిలో ఉంటున్నారు. క్రిటికల్ సిచ్యువేషన్స్ మధ్య జీవిస్తున్నారు. అలాంటి వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, హాస్పిటల్లో ఐసీలో ఉంటుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల ఎడల మీరే అద్భుతమైన స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. దయచేసి నీ బిడ్డలలో ఉండే రోగాలను, గాయాలను, జబ్బులను, నొప్పులను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక, సహాయం చేసేవారు కానరాక ఎంతో కన్నీరు కారుస్తూ జీవించే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయతో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు దృష్టించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా, శక్తిని కోల్పోయి ఉంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా జీవిస్తున్నారు. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా బ్రతుకుతున్నారు. పాపానికి బానిసలుగా మారి పాపాన్ని విడిచిపెట్టలేని వారిగా ఉంటున్నారు. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి విలువైన జీవితాలను ఎంతగానో నష్టపరుచుకుంటున్నారు దేవా. అయ్యా, నశించిపోతున్నారు తండ్రి. ఒక్కసారి మీరు వారిని దృష్టించండి దేవా. అలాంటి బిడ్డల్ని మీరు దర్శించండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి దేవా. అయ్యా, మీకు సాక్షిగా జీవించే కృపను, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి బిడ్డ పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు పొందుకొని వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి దేవా. ఈనాడు మీ బిడ్డలంగా జీవించే మేము ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన కార్యములు చేసే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీకు దుఃఖకరంగా మేముండకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి దేవా. అబార్షన్ అయిన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు చక్కని శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించమని, వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చెయ్యండి. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకుండా మీరే వారి ఎడల అద్భుత కార్యం జరిగించండి దేవా. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. యవన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. అయ్యా, ఈనాడు వివాహాలు జరగక, సంబంధాలు కుదరక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. వయసు ఎక్కువైపోతుందని కన్నీరు కారుస్తున్నారు దేవా. అనేకుల నుండి రకరకాల నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో అట్టి వారి బాధలను మీరు దూరపరచండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి ఆశీర్వదించండి. ఎంతో మంది చేతిలో డబ్బులు లేక ఇల్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతో, భూ తగాదాలు, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు స్వంత వారే, బంధువులే శత్రువులుగా మారుతున్నారు. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. అయ్యా, మీరే వారి మనసులను మార్చండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు దేవా. కోపాలతో, కక్షలతో, కలహాలతో, మనస్పర్ధలతో జీవిస్తున్నారు దేవా. ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. కుటుంబంలో శాంతి, సంతోషం, సమాధానం లేక జీవిస్తున్నారు. ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల్ని మీరు సరిచేయండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని, క్షమించుకొని, ప్రేమ కలిగి జీవించుటకు మీరే వారిని సిద్ధపరచండి దేవా. అయ్యా, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులకు అవిధేయులుగా, విరోధులుగా, దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానించే బిడ్డలుగా, వారిని ప్రేమించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలందరూ
చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. దుష్టుడు బిడ్డలను ముట్టకుండా కాపాడండి దేవా. మా బిడ్డలందరూ వయస్సునందును, బుద్ధినందును, తెలివి అందును, జ్ఞానమందును, మనిషి దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లున్నట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఏ పనులనైతే చెయ్యలేకపోయామో, ఏ ప్రయత్నంలో విఫలం అయినామో, ఏ మనిషిని బట్టి మోసపోయామో, ఎవరిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నామో, దయచేసి అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. బిడ్డల్ని మీరు ఓదార్చండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేశామో, ఏ విషయంలో అవిధేయతగా నడుచుకున్నామో, ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో, దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు ఇంటర్వ్యూలకు వెళ్తుండగా, రకరకాల పరీక్షలు రాస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఫారెన్లో పై చదువులు చదవాలని, ఉద్యోగాలు చెయ్యాలని, ఇతర చేతి పనులు చేసుకోవాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, కుటుంబంలో అకాల మరణాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వరుస మరణాలను బట్టి బాధపడుతున్న కుటుంబ సభ్యుల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క మరణాలు తగ్గుముఖం పట్టేలాగున ప్రతి బిడ్డకు చక్కని దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, అపాయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు ప్రవ్వా, బీదరికంలో, కరువులో, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారి స్థితిని మార్చండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వ్యాపారం బాగా సాగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు చేసే పనిలో మీరే గొప్ప విజయాన్ని, సక్సెస్ను అనుగ్రహించండి దేవా. బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి చేతి కష్టాన్ని దీవించమని, ఉద్యోగంలో, వ్యాపారంలో అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, శత్రువులను బట్టి బాధించబడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్యలను బట్టి, శోధనలను బట్టి, పగవారిని బట్టి బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, బిడ్డలు చెప్పుకోలేని సమస్యలతోటి, పంచుకోలేని బాధలతోటి ఎంతగానో కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. దయచేసి అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అట్టి శత్రు బంధకాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము మీ ఆజ్ఞలను గైకొంటూ, మీ మాట వింటూ మీకిష్టంగా బ్రతికే కృపనివ్వండి దేవా. ఎల్లప్పుడూ మేము మీకిష్టమైన కార్యములు చేస్తూ మీ యందు భయం, భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా, యథార్థవంతులంగా జీవించే కృపనివ్వండి దేవా. లోకానుసారమైన పాపపు అలవాట్లను విడిచిపెట్టి మీ కొరకై ఆత్మానుసారంగా జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సురక్షితమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా
వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడల అక్కరలు, సమస్యలు, కొరతలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి దేవా. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రేపు తీయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఏ అంశం గురించి ఎవరి గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.